మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైనటువంటి నామములో మరొక దినములో ప్రవేశించటానికి, మరొక దినములో ఆయన కృపను బట్టి ఆయన వాక్య ధ్యానములలో బలపడటానికి, ఆయన దృష్టికి మనము సజీవులుగా నిలిచి ఉండటానికి కృప చూపించినటువంటి దేవునికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. అలాగనే ప్రతిరోజు కూడా ఉదయకాలమందు కృపావాక్య ధ్యానములలో పాల్పంపులు కలిగి ఉంటూ ప్రార్థన చేస్తూ బలపడుతూ ప్రభుని కనపరుస్తున్నటువంటి బిడ్డలకు ప్రభు పేరిట వందనములు, ప్రభు పేరిట శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని చదువుకొని ప్రార్థనాపూర్వకంగా మనం ధ్యానం చేద్దాం. కీర్తన 127వ కీర్తన 4వ చరణంలో ఉన్నటువంటి మాటని నేను చదువుతున్నాను. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, దాసును మరుగుపరిచి మీరు మాట్లాడమని, వివరించి బోధించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ చదువుకున్నటువంటి కీర్తన 127వ కీర్తన. ఈ కీర్తన కుటుంబముకి సంబంధించినటువంటి కీర్తన. ఈ యొక్క కీర్తన మొత్తం కూడా కుటుంబము అనేది ఏర్పాటు చేయబడటం అనేది దేవుని వలనే. కుటుంబముగా కలుగు చేసి, కుటుంబంగా ఏర్పాటు చేసి భద్రత కల్పించేది కూడా దేవుడే. ఆయన భద్రతలో గర్భఫలము కలిగి పిల్లాపాపులతో సంతోషించేటువంటి స్థితి కలుగు చేసేది దేవుడే. ఆ పిల్లలు దేవుని యొక్క స్వాస్యంగా ఎలాగా వారు ఎదగాలి, ఎలాగా వారిని పెంచాలి అనేటువంటి మాటలు ఈ కీర్తనలో మనం చూస్తున్నాం. అలాగనే మరి ప్రభు ఇచ్చేటువంటి గర్భఫలములో కుమారులను ఇస్తున్నాడు, కుమార్తెలను కూడా ఇస్తున్నాడు. కుమారులు అయితే కుటుంబానికి స్వాస్యంగా, కుమార్తెలుగానైతే వారు బహుమానములుగా దేవుడు ఇస్తూ ఉన్నాడు. అందును బట్టి మరి ప్రభువుని గణపరిచేటువంటి బిడ్డలుగా, కుటుంబాలుగా వర్ధిల్లేటువంటి బిడ్డలుగా ఉండటానికి 128వ కీర్తనలోకి వెళ్ళినా కూడా అక్కడ కుటుంబంగా చేయబడినటువంటి వారు ఎలాగ ఉండాలి, ఎలాగ నడుచుకోవాలి, ఎలాగుంటే వాళ్ళు ఆస్వాదించబడతారు, ఎలాగుంటే ఫలిస్తారు, వాళ్ళ కష్టాజితము వాళ్ళు ఎలాగ అనుభవిస్తారు, వాళ్ళు పొందేటువంటి ఆశీర్వాదము మరి ఏ విధంగా పొందుతారు, వారి యొక్క జీవితాలలో ఎలాంటి సుఖమయము కలిగి తన్ను బట్టి, తన కుటుంబాన్ని బట్టి, తన తరాలని ఏ విధంగా చూస్తాడో, ఎలాంటి క్షేమం కలిగినటువంటి ప్రదేశాల్లో వారు నివాసం కలిగి ఉంటారో అనే మాట కూడా 128వ కీర్తనలో రాయబడింది. అయితే ఈరోజు ఆయన జతపరచబడకుండా, ఆయన చేత ఆయన జత చేయకుండా ఎవరు కూడా జత కాలేరు, వారు భార్యాభర్తలుగా కాబడరు. ఎందుకంటే ఆయన సృజించువాడు, పోషించువాడు, వారిని కుటుంబాలుగా ఏకం చేసేటువంటి దేవుడు కాబట్టి ఆ క్రమంలో దేవుని అనుగ్రహమును బట్టి
భార్యాభర్తలు కావడం, ఆయన యొక్క వాగ్దానం ప్రకారంగా ఆయన మాట చొప్పున వారికి గర్భఫలము ఇవ్వటం అనేది జరుగుతుంది. ఇచ్చినటువంటి గర్భఫలము చేయబడినటువంటి కుటుంబము చేయబడినటువంటి కుటుంబంలో కలిగినటువంటి గర్భఫలాన్ని ఏ విధంగా పెంచాలి, ఎవరికి మహిమార్థంగా వారు జీవించాలి, ఆ కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డలు ఎలాగ ప్రభుని గనపరచాలి, అలాగా వారు ఉండటానికి తల్లిదండ్రులుగా ఏం చేయాలి, తల్లిదండ్రులుగా బిడ్డలకు ఏం నేర్పించాలి, నేర్పించబడుతున్న బిడ్డలు ఏ విధంగా నడుచుకోవాలి, తద్వారా దేవుని యొక్క ఆశీర్వాదములో ఎలాగుంటారు అనేటువంటి మాటలు బైబిల్ నుంచి మనము కొన్ని మాటలు మనం తెలుసుకోవటానికి, ప్రభు వాక్యాన్ని బట్టి ధ్యానం చేయటానికి ఈ సమయంలో ఇవ్వబడినటువంటి సంతానాన్ని, బిడ్డలను పెంచేటువంటి క్రమము ఎలాగా చూసినప్పుడు సామెతల గ్రంథము 22వ అధ్యాయము 6వ వచనములో అంటాడు, బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. బాలుడు చిన్నతనములోని బిడ్డల్ని వారు నడవలసినటువంటి త్రోవ ఏంటో వారికి నేర్పించాలి. వారికి నేర్పించకపోతే వారు నేర్చుకోలేరు. నేర్పించేదాన్ని బట్టి వారు పెద్దవారైనప్పటికీ కూడా అక్కడ రాయబడినటువంటి ఫుట్ నోట్లో వారు వృద్ధాప్యం వచ్చినా కూడా తొలగిపోకుండా తొట్టెళ్ళకుండా అదే త్రోవలో నడుచుకుంటారు. ఇది తల్లిదండ్రులుగా దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆజ్ఞ. తల్లిదండ్రులుగా వారు చేయవలసినటువంటి పని. దేవుడు ఆయన ఇంత గొప్ప కార్యాలు చేస్తున్నప్పుడు అనేక మంది జీవితాలలో వివాహము కాక, గర్భఫలం లేక ఎన్నెన్నో బాధలతో, అవమానాలతో అన్నీ ఉన్నా కూడా కుటుంబంలో గర్భాన్ని బట్టి ఆనందించలేటువంటి వారు ఉన్నారు. అయితే వారు సత్యము ఎరగకయే ఆ విధంగా ఉన్నారు. సత్యం ఎరిగినా కూడా ఆ విధంగా నడుచుకోకుండా వారి యొక్క ఇష్టాల ప్రకారంగా చెలరేగేటువంటి జీవితాలు ఉంటాయి. కానీ దేవుని బిడ్డలుగా ఆయన ఆశీర్వాదములో కలిగినటువంటి గర్భఫలానికి బిడ్డలకు నేర్పించేటువంటి క్రమము తల్లిదండ్రులకు ఉండాలి. రెండవదిగా ఎట్లాగ నేర్పించాలి, ఏ విధంగా నేర్పించాలి అనేది చూసినప్పుడు సామెతల గ్రంథము 13వ అధ్యాయము 24వ వచనములో, బెత్తము వాడినవాడు తన కుమారునికి విరోధి, కుమారుని ప్రేమించువాడు వానిని శిక్షించును. నేర్పించే క్రమాన్ని బైబిలే స్వయంగా చెప్తుంది. వారికి నేర్పించాల్సినటువంటిది బెత్తము అనేది చేత పట్టుకొని, బెత్తము యొక్క గద్దింపులతో, బెత్తము యొక్క బెదురుతో వారిని నేర్పించటం, పెంచటం అనేది చేయకపోతే, అలాగ చేయక, నేర్పించక, పెంచక ఉంటే వారు విరోధిగా వాళ్ళు తయారవుతారు. కనుక నిజముగా నీ బిడ్డల మీద, నీ కుటుంబం మీద నీకు ప్రేమ ఉంటే, తల్లిగా నీవు, తండ్రిగా నీవు బెత్తము వాడాలి. బెత్తముతో వాళ్ళకు నేర్పించాలి. ఈ క్రమము చాలా వరకు దినాలలో, ఈ జనరేషన్లో వాళ్ళకి అతి గారాభము,
బిడ్డల మీద అతిగా ప్రేమ పెంచుకోవటము, ఆ గారాబాను బట్టి వారిని ఏం అనలేకుండా పోవడము, వాళ్ళు ఏది చేసినా వాళ్ళకి ముచ్చటగా ముద్దుగా తీసుకోవటము, ఆ తర్వాత వాళ్ళు ఆ క్రమంలోనే పెంచబడ్డరు కాబట్టి దినదినము రాను రాను ఎదిగే కొలది వారు మాట అనేది వినకుండా ఇంకా వాళ్ళ యొక్క ఆలోచన, వాళ్ళ యొక్క శరీర కార్యాలలో లీనమైపోయి టోటల్గా కన్నటువంటి తల్లిదండ్రుల్ని, మరి జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రుల్ని లెక్క చేయక మనం చూస్తూ ఉంటాం. అనేక ప్రాంతాలలో వార్తలు కూడా వింటూ ఉంటాం. నిండు వృద్ధాప్యములో ఉన్నటువంటి తల్లిదండ్రులను బండెక్కించుకొని చాలా ముసలివారు వారి యొక్క బట్టల మూటలో ఇచ్చి దూరంగా తీసుకెళ్ళిపోయి ఎవరికి తెలియకుండా, ఎవరికి డౌట్ రాకుండా, మరి లేనటువంటి ప్రదేశాలు గమ్ముగా విడిచిపెట్టేసి వెనక తిరగకుండా గమ్ము గెలిపినటువంటి మరి కుమారులు, కుమార్తెలు ఉన్నారు. వారికి, వాళ్ళ ఆనందాలకి, వాళ్ళ కుటుంబాలకి, కుటుంబ జీవితాలకి వాళ్ళు అడ్డుగా ఉన్నారని ఇంకో సందర్భంలో ఇటీవలన చూసినప్పుడు కన్న తండ్రిని నడి రోడ్లు తీసుకొని వదిలేసి కాలుతో చేత్తో బాగా మరి కొట్టి రోడ్లో పడేసి వెళ్ళిపోవటం, ఆ తండ్రి ఎంతో వేడుకుంటూ కన్నీళ్ళు కారుస్తూ తన బిడ్డని బ్రతిమలాడుకుంటూ ఉంటే లెక్క చేయకుండా విడిచిపెట్టేసి అది పబ్లిక్ ఫోటో తీసి మరి మీడియాలో పెట్టడం, కన్న తండ్రిని కాలుతో కొట్టి అలాగనే అడ్రోళ్ళు పడేసి వెళ్ళిపోవడం, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అని అంటే ఆ బాల్యం అందు నేర్పించాల్సినటువంటి వాక్యం చెప్పినటువంటి క్రమంలో బిడ్డల్ని పెంచని కారణాన్ని బట్టి. అలాగనే ఎందుకు మరి బిడ్డలకు బెత్తమ వాడటం అనేది, గద్దింపులు అనేది, శిక్షించటం అనేది, శిక్షణ అనేది, ఆ క్రమములో ప్రేమతో అది నువ్వు చేసేది ఎందుకు చేయాలంటే సామెతల గ్రంథము 22వ అధ్యాయం 15వ వచనములో బాలుని హృదయములో మూఢత్వము స్వాభావికముగా పుట్టును, శిక్ష దండనము దానిలో నుండి తోలివేయును. బిడ్డలకు బాల్యమందే స్వాభావికముగా మూఢత్వము, మూర్ఖత్వము అనేది వారిలో ఉంటుంది. నీవు శిక్ష దండము చేత ఆ మూఢత్వంలో నుంచి తొలగిపోవటానికి, బయటికి రావటానికి ఆ బిడ్డకి నువ్వు మంచి చేస్తున్నావు. అది అలా చేయటం వలన ఆ మూర్ఖత్వం అనేది తన స్వభావంలో పుట్టుకలోనే ఉంది. ఈ శిక్షణ, ఈ బెత్తము అనేది అలాగా ఆ మూఢత్వం నుంచి బయటకు వచ్చి మళ్ళీ అలాంటి మూర్ఖత్వంలో మూర్ఖుడిగా, కఠినుడిగా ఎదగకుండా, మాట వినకుండా వచ్చేటువంటి ఇది కాకుండా బాగుంటాడు, బాగుపడతాడు, ఇది చేయాలి అనేది వాక్యం చెప్తుంది. అలాగనే మరి ఆ బిడ్డని అలాగ పెంచినప్పుడు ఆ బిడ్డకి తల్లిగా, తండ్రిగా నీవు చేసేటువంటి గొప్ప మేలేంటో సామెతల గ్రంథము 29వ అధ్యాయం 15వ వచనములో ఉన్నటువంటి మాట ఏంటంటే, బెత్తమును గద్దింపును జ్ఞానము కలుగు చేయును, అదుపులేని బాలుడు తన తల్లికి అవమానము తెచ్చును. ఈ గద్దింపు బెత్తము ఎందుకు వాడాలంటే ఆ బిడ్డ జ్ఞానముతో ఎదగటానికి, బుద్ధితో ఎదగటానికి, వివేచన కలిగి ఎదగటానికి, ఏ కారణం చేత అయినా కూడా అదుపు తప్పకుండా అదుపులో నుండి ఆ బిడ్డ మంచి చదువులు చదవటం కానీ, మంచి ఉద్యోగం తెచ్చుకోవటం కానీ, మంచి ప్రయోజకుడు కావాలంటే
నీవు ఆ విధంగా చేయాలి అనేది దేవుని వాక్యము తెలియపరుస్తున్నటువంటి విషయాలు. అలాగనే 5వదిగా సామెత గ్రంథము 23వ అధ్యాయము 13-14లో అక్కడ చెప్పబడినటువంటి మాట ఏంటంటే, నీ పిల్లలను శిక్షించుట మానుకొనకుము. శిక్షించే విధములో, గద్దించే విధములో, బెత్తం వాడేటువంటి విధానములో, నేర్పించే విధంలో మానుకోవద్దు. బెత్తముతో వాడిని కొట్టిన ఎడల వాడు చావకుండును. బెత్తముతో వాడిని కొట్టిన ఎడల పాతాళమునకు పోకుండా వాని ఆత్మను నీవు తప్పించెదవు. ఎంత గొప్ప మేలు నువ్వు చేస్తున్నావు అనేది వాక్యం చెప్తుంటే, ఈ దినాలలో అలాంటి ఏది పట్టించుకోకుండా ఏది అడిగితే అది తీసేయటం, ఎంత అడిగితే అంత ఇవ్వడం, వాళ్ళ యొక్క ఆనందాలకి, లోకమైనటువంటి శరీర కార్యాలకి, స్నేహాలకు, తిరుగుళ్లకు, సుఖాలకు, సుఖభోగాలకు అడ్డు ఆపు లేకుండా వాళ్ళు మరి అలవాట్లు, చెడు స్నేహాలు, చెడు తిరుగుళ్ళు చిన్న వయసులోనే వాళ్ళ జీవితాలను పాడు చేసుకోవటం, టోటల్గా వారి జీవితం మీద వాళ్ళకే విరక్తి కలిగి వాళ్ళు మరి ఆత్మహత్యలు చేసుకోవటం, వాళ్ళ జీవితాలకి ముగింపు అనేది తల్లిదండ్రులుగా మీరు అలా చేయకూడదు. అలాగ చేసిన దాని వలన ఏమి ప్రయోజనం? చివరికి ఆ వేదన పడటం కానీ, ఆందోళన చెందటం కానీ, భరించలేనటువంటి దుఃఖాన్ని మిగిల్చి పెట్టడం, చివరిగా నీ జీవితం కూడా దుఃఖముతో ముగించటం, మరి ఏ సంతోషాన్ని, ఆనందాన్ని దేవుని వలన కలిగేటువంటిది ఏది కూడా అనుభవించకుండా పోయేటువంటి పరిస్థితి, నిట్టూర్పులు, నిరుత్సాహము, కృంగదీయబడడం, అంత కష్టపడి మరి కని చదివించి పెంచుకొని అంతగా వారి కొరకు శ్రమపడి కూర్చోబడేటువంటిది ఏది లేకుండా ఆ జీవితానికి, ఆ కుటుంబానికి, ఆ వ్యక్తులకు అర్థం లేకుండా లోకమంతా కూడా మరి వెలువరిపోయేటట్లుగా పరిస్థితులు ఈ దినాల్లో జరుగుతున్నాయి. అలా జరగకుండా ఉండటానికి మొదటిగా తల్లిదండ్రులుగా మీరేం చేయాలి అంటే, యెషయా గ్రంథము 38వ అధ్యాయం 19వ వచనంలో, సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించుదురు, ఈ దినమున నేను సజీవుడై నిన్ను స్తుతించుచున్నాను. తండ్రులు కుమారులకు నీ సత్యమును తెలియజేతురు. యెహోవా నన్ను రక్షించువాడు. తల్లిదండ్రులకు ఏం తెలియాలా? సత్యం తెలియాల. సత్యం అనగా వాక్యము. వాక్యమేమై ఉన్నాడు? దేవుడే ఉన్నాడు. కనుక దేవుని గురించి నీకు తెలియకపోతే, దేవుడనేటువంటి వాక్యము నీకు తెలియకపోతే, అలాగ నువ్వు పెంచబడకపోతే, అలాగ నువ్వు పెరగకుండా ఉంటే, అలాంటి జీవితాన్ని నువ్వు కోరుకోకపోతే, నీ తర్వాత నీలాగనే నీ బిడ్డలు తయారవుతారు. నువ్వు నష్టపోయింది కొంచెమైతే వారి జీవితాలు పూర్తిగా మరి నష్టపరచబడటానికి కారుకుడవు నీవు కాకూడదు అనే మాట మరి దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకని కీర్తనలో చెప్పబడినటువంటి సత్యం ఏంటంటే, కీర్తన 137వ కీర్తన 9వ చరణములో, నీ పసిబిడ్డలను పట్టుకొని వారిని బండకు వేసి కొట్టువాడు ధన్యుడు అనే మాట. ఈ మాట చదవటానికి, వినటానికి చాలా విచిత్రంగాను, ఒకవేళ అది భయముగాను, బాధగాను అనిపిస్తుందేమో, కానీ దాన్ని దైవికంగా, ఆధ్యాత్మికముగా ఆ మాటలు మనము పరిశీలించినప్పుడు
నీ పసిబిడ్డలను పట్టుకొని బండకేసు కొట్టు అనే దానికి 1 కొరింథీ పత్రిక 10:4 బండ అనేది యేసుక్రీస్తు వారికి సాదృశ్యం. ఆ దినాలలో అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయము మరియు పానము చేసిరి. ఏలైనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. ఇప్పుడు నీ గద్దింపులు, నీ బెత్తము, నీ శిక్షణ అంతా కూడా ఏంటి అంటే అది వాక్యము. ఆ గద్దింపులు, హెచ్చరికలు, ఆజ్ఞలు వాక్యము. ఆ వాక్యమైనటువంటి యేసు, వాక్యమైనటువంటి శరీరధారిగా వచ్చినటువంటి ఆయన గూర్చినటువంటి తెలియచేయటం, ఆయనను పరిచయం చేయటం, బాల్యంలోనే వారు సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవటువంటి అనుభవం, ఆ బండకేసు కొట్టేటువంటి అనుభవం. ఆ బండకేసు కొట్టడం అంటే ఆ వాక్యముతో వారిని హెచ్చరించు, గద్దించు, నేర్పించు, తెలియచేయి. తెలుసుకోవాలి. నడుచుకోవటానికి ఆ నడిచే విధానాన్ని నువ్వు బిడ్డలకు నేర్పించు అనేదాన్ని మరి ఆ విధంగా నేర్పించినటువంటి నీవు ధన్యుడు కాబడతావు, నీ బిడ్డలు కూడా ధన్యులు అవుతారు అనే విషయాన్ని దేవుని వాక్యము బహుతేటగా తెలియచేస్తుంది. ఈ క్రమంలో పెంచితే, ఆ విధంగా బిడ్డలు పెరిగితే బైబిల్లో 1 సమూయేలు గ్రంథము 1:28 కాడి నుంచి 2:26 వరకు చూసినప్పుడు అలాగా పెంచబడి అలాగా పెరుగుతున్నటువంటి, నేర్చుకుని ఎదుగుతున్నటువంటి బిడ్డ అక్కడ సమూయేలు కనిపిస్తున్నాడు. బాలుడగు సమూయేలు ఇంకను ఎదుగుచు యెహోవా దయందును మనుషుల దయందును వర్ధిల్లుచూ ఉండెను. బిడ్డలు ఆ విధంగా ఎదగాలి. అదేవిధంగా లూకా సువార్త 2:40 అక్కడ యేసుక్రీస్తు వాని గురించి బాలుడు జ్ఞానముతో నిండుకొని ఎదిగి బలము పొందుచుండెను, దేవుని దయ ఆయన మీద ఉండెను. యేసు జ్ఞానమందును మరి వయసునందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచూ ఉండెను. మనం మునుపు చెప్పబడినటువంటి ఎందుకు చేయాలి అంటే వాళ్ళు దేవుని దయ పొందుకోవాలి, ఈ లోకం జీవించేంతకాలం మనుషుల దయ పొందుకోవాలి, వాళ్ళ జ్ఞానమందును ఆరోగ్యమందును వాళ్ళకు కలిగినటువంటి సమస్త విషయంలో కూడా వర్ధిల్లి ఒక మంచి ఉన్నతమైనటువంటి స్థాయికి దేవునికి మహిమ తెచ్చిపెట్టేటువంటి బిడ్డలుగాను, కుటుంబానికి ఘనత అనేది, పేరు ప్రఖ్యాతులు అనేది ఆనందించేటువంటి ఆనందభరితమైనటువంటి వారి జీవితాలు, కుటుంబాలుగా ఈ లోకంలో తేజరిల్లటానికి ప్రభు యొక్క శాశ్వతమైనటువంటి కృప ఆ బిడ్డలకు, కుటుంబానికి కలిగి ఉండటానికి ప్రభు వాక్యము ఇవ్వబడినట్టు నీ జీవితంలో కలిగి ఉన్నటువంటి గర్భఫలములో ఆ విధంగా పెంచాలి అనేది నేర్చుకోవాలి. ఆ క్రమములో బైబిల్లో అలాగ నడుచుకుంటూ, అలాగ నడిపిస్తూ నేర్పిస్తున్నటువంటి వారి జీవితాలలో ఎలాగా వారి జీవితాలు దినాలు గడుస్తాయో, గడిచేటువంటి దినాలలో వాళ్ళు ఏమి కలిగి ఉంటారో చెప్పుకున్నాం. అలాగా గడుస్తూ ముందుకు వెళ్తున్న వారి జీవితంలో కీర్తన 65వ కీర్తన 11వ చరణంలో సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపచేసి ఉన్నావు, నీ జాడలు సారము వెదచులున్నవి. ఆ క్రమంలో ఉన్నటువంటి వారికి దేవుడిచ్చే దినము కానీ, వారము కానీ, నెల కానీ, సంవత్సరం కానీ దయను ఉంచి, దయను కిరీటముగా ధరింపచేసి ఆయన మరి ప్రవేశపెడతాడు, జీవింపచేస్తాడు అనేటువంటి మాట మన వాక్యం మనకు తెలియచేస్తుంది. అలాగనే ఆ మాట 23వ కీర్తన 6 అంటాడు, బ్రతుకు దినములన్నీ కూడా కృపాక్షేమాలే వెంట వస్తాయి.
హబక్కూకు గ్రంథము 3:2 సంవత్సరములు దినాలు గడుస్తుండగా నూతనపరచు ప్రభా, నూతనపరుస్తాడు దేవుడు, అన్నీ కూడా కొత్తదిగా ప్రభు అనుగ్రహిస్తాడు. ఈ విధంగా ఉండటానికి మరి బైబిల్ నేర్పిస్తుంది. ఆ విధంగా ఉండి వర్ధిల్లటానికి సేవకుని యొక్క ఆశీర్వాదము ఆ కుటుంబాల మీద, ఆ బిడ్డల మీద ఉండునట్లుగా సంఖ్యాకాండము 6:22-26 వరకు దేవుడు మోషే అహరోనులకు తెలియచేసినట్లుగా మోషే అహరోనులు వారి మీద తమ యొక్క హస్తాలు ఎత్తి వారిని ఆస్వాదిస్తూ ఆశీర్వాదపు వచనాలతో పలుకుతూ ఉండగా పరలోకమందున్నటువంటి తండ్రి వారిని ఆ విధంగా ఆస్వాదించి ఆ విధంగా వాళ్ళకి అనుగ్రహించి వాళ్ళని స్థిరపరుస్తాడు. ఇక్కడ సేవకుడు ప్రధాన పాత్రగా దేవునికి నరునికి మధ్యలో ఉండి చేసేటువంటిది. అట్లాగా సేవకుడు నేర్పిస్తాడు. సేవకుని ద్వారా కూడా సంఘముగా మీరు కట్టుబడి అలాగా కట్టబడటానికి, అలాగే స్థిరపరచబడటానికి దేవుని సన్నిధిలో ఒక తీర్మానంతో ఉన్నప్పుడు దేవుని యొక్క నామములో వాళ్ళు ఆస్వాదించబడతారు. అలాగా ఆస్వాదిస్తాడు దేవుడు. అలాగనే బైబిల్లో మరి పలికేటప్పుడు హెబ్రీ పత్రిక 11 ప్రకారంగా విశ్వాసంతో పలకటం, అలాగలా ప్రేమతో మరి హృదయపూర్వకంగా పలకటం, చేతులెత్తి ప్రార్థనలతో వాళ్ళని ఆస్వాదించటం, మరి వారికి శాంతి, సమాధానం, మరి కృప వాళ్ళకి కలగాలని దేవుని యొక్క సేవకుడు నేర్పిస్తూ అలా దీవిస్తూ ఉన్నప్పుడు ఆ కుటుంబంలో యేసు నామములో విశ్వాసముతో, ప్రేమతో, ప్రార్థనతో, శాంతి, కృపను కోరుకుంటూ సేవకుడు ఆ విధంగా ఆస్వాదిస్తాడు. కాబట్టి ఆ క్రమంలోనే సంఘము, సంఘ సహవాసము, సేవకుని యొక్క నడిపింపు, ఆ యొక్క ఉపదేశములో కట్టబడి స్థిరపరచబడినప్పుడు వారి జీవితాలు ఎంతో ఆనందమయముగా పిల్లా పాపలతో వాళ్ళు ఎంతగానో ఆస్వాదించబడతారు. ఇది మరి దేవుని వాక్యము బిడ్డలకు తెలియచేస్తున్నటువంటి, తల్లిదండ్రులుగా మీకు తెలియచేస్తున్నట్లుగా, బిడ్డలుగా వాళ్ళకు నేర్పించే విధముగా, కుటుంబంగా ఎదగాల్సినటువంటి క్రమము వాక్యానుసారంగా ఈ విధమై ఉన్నది కనుక, ఈ విధంగా ఉన్నప్పుడు ఎక్కడ ఏ విధము చేతనైనా కూడా హాని, అపాయము, అపరాధములు, మరి ప్రమాదాలు ఏది లేకుండా ఆ కుటుంబానికి దేవుడే వారి యొక్క సంరక్షణ అయి ఉంటాడు. పాత దినాలలో యాజక ఆశీర్వాదపు రూపంలో ఆ విధంగా జరుగుతూ రావడం, కొత్త నిబంధన కాలంలో అపోస్తలు ఆశీర్వాదపు క్రమములో, రూపములో జరగటం, ఆ తర్వాత వ్యక్తిగతముగా మరి ఆశీర్వాదం మరి కలగటం అనేది జరుగుతూ వస్తూ ఉంది. ఇది క్రమం. కుటుంబం అంటే, కుటుంబంలో ఉన్నటువంటి గర్భఫలం అంటే వాళ్ళు పెంచాల్సింది, పెరగాల్సినటువంటిది, జీవించాల్సింది. ఈ విధంగా ఉన్నప్పుడు ప్రతిదీ కూడా దేవుని బాధ్యత అయి ఉంటుంది. అలా కాకుండా సొంత నిర్ణయాలతో, లేనిపోయినటువంటి వ్యర్థమైనటువంటి ఆలోచనలతో, లోకాన్ని చూసుకొని, లోకంలో మనుషులతో పోల్చుకొని వాళ్ళు ఏదో అన్నట్టుగా ఈరోజు ప్రభు ఆయన మరియు ప్రాణంతో ఉంచితే మనం ఉంటున్నాం. మన శ్వాస ఆడటానికి అనుమతిస్తే శ్వాస ఆడుతుంది. మనకి ఆయన అనుమతిస్తే జీవముతో ఉండగలము, జీవించగలము. నువ్వు పుట్టిన కాడి నుంచి, తల్లి గర్భంలో ఆయన చేతులు నిర్మించిన కాడి నుంచి నేను బయటకు తీసుకుని వచ్చి ముద్దిమి వచ్చే వరకు సంకనెత్తుకొని నడిపిస్తూ ప్రతి బాధ్యత ఆయన తీసుకొని ఎక్కడ కూడా నీకు ఎలాంటి లోపము, లోటు లేకుండా
అన్నీ సకలము ఆయన జరిగిస్తున్నప్పుడు ఇవన్నీ ఆయన వల్లనే కలగాలి, లేకుండా ఏది జరగదు అని నీకు అనేక పర్యాయాలు తెలియచేస్తున్నా కూడా వినకుండా ఒకవేళ లోకంలో ఉన్నటువంటి వైభవములతో భోగాలతో నీవు పోల్చుకొని హెచ్చించుకుంటే నష్టపోయేది, కష్టపడేది, చివరికి ఏది లేకుండా ఒక ఘోరాతి ఘోరమైనటువంటి మరి బైబిల్లో చెప్పబడినటువంటి ప్రసంగి మరి 11వ అధ్యాయము 9, 10, 11 వచనాలలో వ్యాకులం పడడమే అన్నీ పోగొట్టుకొని చివరిగా ఒక పిచ్చిదానిగా, పిచ్చోడిగా మరి ఆ జీవితమే ఊహించటానికి, తలంచటానికి ఎంతో మరి భయముగా, భయంకరంగా ఉన్నటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితి కలగకుండా, ఆ స్థితికి చేరుకోకుండా దేవుని యొక్క స్థాయికి చేరుకోవటానికి పరిశుద్ధాత్మ దేవుడు తన దాసును మరుగుపరిచి మాట్లాడుతుండగా, ఈ అవకాశం ప్రభు కల్పిస్తుండగా ఎక్కడ పడిపోయావో, ఎక్కడ కోల్పోయావో, ఎక్కడ చెదిరిపోయినావో, ఎక్కడ కృంగిపోయినావో, ఎలాంటి బంధకాల్లో ఉన్నావో ఈ మాటలను బట్టి ప్రభును వేడుకో. తిరిగి ప్రభు నీ జీవితాన్ని, కుటుంబాన్ని, బిడ్డలను నూతనపరిచి ఒక ఆత్మ సంబంధమైనటువంటి కుటుంబంగా దైవిక నడిపింపులో, ఆశీర్వాదంలో వర్ధిల్లేటువంటి స్థితి యేసుక్రీస్తు ద్వారా మీకు అనుగ్రహించబడునుగాక. ఆమెన్. సర్వకృపానిధియగు ప్రభు, సకల ఆశీర్వాదములకు కారణభూతున్నటువంటి దేవ, ఉదయకాలమందు కుటుంబాన్ని గురించి, కుటుంబంలో అనుగ్రహిస్తున్నటువంటి సంతానాన్ని బట్టి ఆ కుటుంబానికి మీరు చేయదలచవలసినటువంటి ఆశీర్వాదం గురించి అన్నీ కూడా బహు వివరంగా, తేటగా తెలియచేశారు. ఈ మాటలు భూదిగంతాల వరకు ప్రతి బిడ్డ కూడా అందించబడటానికి, వారు విని వారు సరిచేసుకొని తిరిగి నీ ఆశీర్వాదపు హస్తములకు వచ్చి వర్ధిల్లటానికి కృపదయచేయమని, నాయనా ఈ దినమంతట్లో బిడ్డలకు అన్ని విషయాల్లో తోడుకోవడమని, సకల పరిశుద్ధుల సేవను కూడా ఈ దినములో మీ కృపను బట్టి జరిగించమని, సమస్తము మీ దయగలస్తలకు సమర్పిస్తుండగా మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. పరమందు దేవుని యొక్క దివ్యమైనటువంటి ప్రేమ, రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క శాశ్వతమైన కృప, పరిశుద్ధాత్మ యొక్క ముద్రణ, పరిశుద్ధాత్మ యొక్క ఆనంద సంతోషాలు, సహవాసములు మరి మాటలు వింటున్న బిడ్డలకును, సకల పరిశుద్ధులకును, ఆయన దాసులకు సదా తోడే నడిపించును గాక. ఆమెన్. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను దీవించి వృద్ధిపరచును గాక. మీకు దైవాశీస్సులు కలుగును గాక. ఆమెన్.